ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుద్ధాన దినాన్న సమాజముగా సంఘంగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి, ఘనపరచడానికి ఇస్తున్న గొప్ప తరుణానికే వందనాలు. ఎంతో దౌర్భాగ్యమైనప్పటికీ కూడా నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని విమోచించావు. రక్షించబడిన దగ్గర నుంచి కూడా సంఘంలో సమకూర్చి సంఘం ద్వారా పోషిస్తూ సంరక్షిస్తున్నందుకే వందనాలు ప్రభా. మరి లైవ్ ద్వారా ఎంతమంది దేవత ప్రభా వాక్యాన్ని వీక్షించబోతున్నారు వాళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. ఆరాధించే బిడ్డలుగా లేఖనాల ద్వారా మీరే సంధించమని ప్రార్థిస్తున్నాం. ఏ సంఘం అయితే బల్ల చుట్టూ చేరి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తుందో ఆ సంఘం వర్ధిల్లుతుందన్నావు ప్రభా. మరి బేష్వర్ సంఘాన్ని కూడా ఆ జాబితాలో జ్ఞాపం చేసుకున్నందుకే వందనాలు. పాటలు పాడుతుండగా మీ మహిమార్థమే పాడులాగున మీ కృపను అనుగ్రహించండి. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. దౌర్భాగ్యం నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నారు, వందనాలు. మీ సిలుచాటును మరుగుపరిచి మీ యాజకత్వ వెలుగులో మీరే ముందు నడిపించమని నా మాట, తలంపులు, క్రియలు మీ రక్త పురుషులను తెచ్చుకుంటూ శుద్ధీకరించమని పరిచరంతటి మీద కూడా మీ వెలుగును ప్రకాశింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 190. పాత పాటల పుస్తకం అయితే 779. పాట సంఖ్య 190. పాత పాటల పుస్తకం అయితే 779. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా. స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా. స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా. స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా. స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా. కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా. కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా. స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా. స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు,
లోకపు లోకములో నే పాపిగా జీవించి తిని, లోకపు పాపములో నే పాపిగా జీవించి తిని, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని, నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితిని. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ మరి తెరవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడు ఎవడు? దయచేసి నడిపింపు కోసం మోకరించండి, ప్రార్థిద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, సకల ఆశీర్వచనములకు నిలమైన వాడ, నీ అపారమైన ప్రేమను బట్టి కూడా వందనాలు. మీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని అందరినీ కూడా విమోచించావు. ఈ పునరుద్ధాన దినాన్న సమాజముగా సంఘంగా కూడి
మరి ఆరాధించే ధన్యతను బేర్షవా సంఘం ద్వారా మాకు అందరికి కూడా అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు చాలినంత దేవుడిగా ఉంటున్నందుకే వందనాలు. మరి లేఖనాల ద్వారా మీరే సంధించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని, ఆరాధించే బిడలుగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దౌర్భాగ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు, వందనాలు. మీ సెలువు చాటును మరుగుపరిచి మీ ఆధికత్వ వెలుగులో మీరే ముందు నడిపించమని, నా మాట, తలంపులు, క్రియలు మీ రక్త ప్రోషణలో తెచ్చుకుంటూ శుద్ధీకరించమని, పరిచరంతటి మీద కూడా మీ వెలుగును ప్రకాశింపచేయమని, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీవంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడు, నీవంటి వాడెవడు? మరి నిర్గమకాండం 15వ అధ్యాయం మనం చూస్తుంటే ఇశ్రాయేల్ ప్రజలు అద్భుతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాం. యెహోవా వేల్పుల్లో నీవంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడు, నీవంటి వాడు ఎవడు? ఇంత గొప్పగా ఆరాధించే వీళ్ళు 14వ అధ్యాయాన్ని చూస్తే ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి చూడండి. 14వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులు దాసులు మగుదువని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటకే మేలని చెప్పారు. ఫరో సైన్యం వెనక్కి వస్తున్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎలా సణుగుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం లేఖనం ద్వారా. కానీ 15వ అధ్యాయం వచ్చేటప్పటికి అద్భుతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇవాళ మనం కూడా ఆరాధనలకు వెళ్లే ముందు లేఖనాలు కానీ మనం ధ్యానించినట్లయితే మనస్థితి కూడా ఈ దినాల్లో ఇలాగే ఉంది. ముందుగా చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగా ప్రభువు యొక్క విధేయత చూపించారో మనకు కనపడుతూ ఉంటుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం 30-31 వచనాలు. 4వ అధ్యాయం 30-31 వచనాలు. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నయు అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి. మరి మోషే యెహోవా చెప్పిన విధంగా వాళ్ళ మధ్యన అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు, ఆ సూచక్రియలు చేసినప్పుడు అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలను ఎవరిని కూడా తల వంచుకుని నమస్కారం చేయమని మోషే చెప్పలేదు అక్కడ. ఎప్పుడైతే ఈ సూచక్రియలు వాళ్ళు చూశారో తలల వంచుకుని ఏం చేశారు? వాళ్ళు నమస్కారం చేశారు. ఏమని? 430 ఏళ్ల యొక్క దాసత్వాన్ని నువ్వు మర్చిపోలేదు ప్రభా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు అనే మాట విని వాళ్ళు ఆటోమేటిక్గా దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. మన జీవితాలు కూడా అంతే. ఎవరో సువార్త చెప్పినప్పుడు, లేఖనాలు విన్నప్పుడు, ప్రభా మమ్మల్ని నువ్వు మర్చిపోలేదు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే మాట మనం విన్నప్పుడు కూడా ఇలాగే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో కూడా వాళ్ళు ఎంతగా ప్రభువుని ఆరాధించారో మనకు కనబడుతుంది. 27వ వచనం. మీరు యెహోవాకు పస్కాబలి 12వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఐగుప్తులను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోని ఇశ్రాయేలుని ఇండ్లను విడిచిపెట్టిన అన్నవాళ్ళు చెప్పాను. అప్పుడు ప్రజలు తలలో వంచి నమస్కారం చేశారు. ఐగుప్తులకి తీర్పు తీరుస్తున్నప్పుడు మరి ఆ దినాన్న సంహారదూత రాబోతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఒక గొర్రెపిల్ల తీసుకుని దాన్ని వధించి ఆ రక్తాన్ని నిలుటి కమ్ములకి మరి అడ్డకమ్ములకి కూడా రాసినప్పుడు, ఎప్పుడైతే సంహారదూత ఐగుప్తుల ప్రథమ సంతానం హతం చేస్తూ వెళ్ళిపోతుందో
ఆ రక్తాన్ని చూసినప్పుడు సంహార దూత ఇశ్రాయేల్ ఇండ్లన్నీ కూడా దాటి వెళ్ళిపోయిందంటగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే అంత విలువైన రక్తాన్ని చిందించి మనం విలుపెట్టి కొన్నాడని తెలిసినప్పుడు కూడా మనం కూడా ప్రభుని ఆరాధించాం. అందుకే బాప్తిసం తీసుకునే ముందు మనం చూస్తే ఎంత హృదయపూర్వకంగా ప్రభు ఇంత క్రయాన్ని చెల్లించాడనేది మనం ఆరాధించిన వారమే ఉన్నాం ఆల్రెడీ. ఆ సందర్భంలో కూడా వీళ్ళు సంహార దూత, మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ దినాన్ని కూడా లోకమంతా కూడా భయంకరమైన తెగులుతో ఉన్నప్పుడు కూడా ఇవాళ గొర్రె పిల్ల కింద రక్తం క్రిందే ఉన్నాం మనం కూడా. నిజంగా అంత రక్త క్రింద ఉన్న వాళ్ళు ఆ దినాన్ని వాళ్ళ తలలు వంచుకుని నమస్కారం చేశారట, దేవుణ్ణి ఆరాధించారు. మనం కూడా చూస్తే ఆరంభ దినాల్లో కూడా ప్రభు చేసిన కార్యాన్ని మనం తలపోసినప్పుడు కూడా అద్భుతమైన రీతిలో ఆరాధించిన వాళ్ళమే. కొన్ని పరిస్థితులు వెళ్ళేటప్పటికి వాళ్ళు సణిగి గొణిగారు. మన సందర్భాల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సణిగి గొణిగిన వారమే. ఆయన తన ప్రేమ అపారమైన ప్రేమ. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అంత అద్భుతంగా ఆరాధిస్తున్నారు? ఆ మధ్యలో ఏం జరిగింది? నిర్గమకాండం 14వ అధ్యాయం 28వ వచనం, 28, 29, 30 వచనాలు. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు ఆ వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమును చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచరి. ఏం జరిగింది అక్కడ? ఫరో సైన్యం వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి 6 నెలలను వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళిపోతే ఈ ఎర్ర సముద్రం పాలిన తర్వాత ఆ సముద్రం ఏం చేసింది? ఫరో సైన్యాన్ని కప్పివేసింది. వీళ్ళు ఏం చూస్తున్నారు? ఆ ఫరో సైన్యం అంతా సముద్రంలో కొట్టుపోతున్నప్పుడు ఒక అద్భుతాన్ని చూశారు. ఏం చూశారు? ఏ మోషే అయితే చనిపోయినప్పుడు మరి అప్పుడున్న పిల్లలందరినీ కూడా ఎవరైతే చంపేశారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కొట్టుపోతున్నారు. అందుకే ఆయన తీర్పు తీర్చేటప్పుడు కూడా చాలా బహుభయంకరంగా ఉంటాయి. చూశారు, వాళ్ళు స్పష్టంగా చూశారు. అందుకే వేల్పులో నీ వంటి వాడు ఎవడు? నిజంగా గమనించండి, మన స్థితి కూడా అంతే. ఎంతో అయోగ్యులం, ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళమే. నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే బయటంతా కూడా భయంకరమైన తెగులుంది. ఇవాళ మన ఇంట్లో ఆయన కాస్తున్నాడు. ఎంత వ్యతిరేకించినా కూడా ఆయన కాపుదల భద్రత ఇవాళ మన జీవితాల్లో ఉంది. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? అదే నూతన నిబంధన ప్రత్యక్ష వస్తే దౌర్భాగ్యమైన మనల్ని నశించిపోకూడదని తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన ఆయన. అందుకే వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా? పరిశుద్ధతను బట్టి నువ్వెవరంట? మహనీయుడు. చాలా సందర్భాల్లో మనం సణుగుతాం, కానీ చూస్తే ఇర్మియా గ్రంథంలో చూడండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 44వ వచనం. చిరకాలం నివాసము పట్టుకునవలనని శత్రువులు యోర్దాను ప్రవాహాల నుండి సింహం వలె వచ్చుచున్నారు. నిమిషంలో నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేను ఎవరిని ఏర్పరుతునో వారిని దాని మీద నియమించెదను. నన్ను పోలి ఉన్నవాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరేడి? నన్ను పోలి ఉన్నవాడై నన్ను ఆక్షేపించేది ఎవరయ్యా? అంటే ఈ పోలిక స్వరూపం ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు భగవంతుడి పోలికే. నన్ను పోలి ఉన్నవాడే నన్ను ఆక్షేపించేది. ఎందుకు ప్రభు ఈ తెగులు తీసుకొచ్చావంటే ఎవరయ్యా ఆక్షేపించేది? వాళ్ళు ముంచేశానయ్యా, అసలు నన్ను ఎదిరింపగల కాపరేడి? అందుకే దేవుని తీర్పులు
ఆయన విధానంలో ఉంటాయి. అసలు మనిషి జ్ఞానానికి కూడా అది అందదు. అది ఎంత భయంకరం! అసలు నన్ను ఆక్షేపించేది ఎవరయ్యా? ఏ సంహార దూత వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలకి నుంచి తీర్పు నుంచి తప్పించినప్పుడు ఆ గొర్రె పిల్లల రక్తం క్రిందకున్నారు. ఇవాళ ఇంత తెగులున్నప్పుడు కూడా మనం భద్రంగా ఉన్నాడే కారణం ఏంటి? ఆయన రక్తం కింద మనం ఉన్నాం. భద్రపరచబడమే కదా, పవిత్రత, ప్రత్యక్షత సమస్తం ఆయనే. వేల్పుల్లో నీ వంటి వాడెవడయ్యా? ప్రభా, ఈ దినాల్లో చూస్తే మా అంతరంగ జీవితాల్లో కూడా ప్రతి దినాన మిమ్మల్ని సిలువ వేసేవారమే. అయినా కూడా నీ అపారమైన ప్రేమ ఉంది. నీ ఉద్దేశాలు వేరు, సంకల్పాలు వేరు ప్రభా. చాలాసార్లు ఇలా ఎందుకు జరుగుతుందని ఆక్షేపించిన వారమే. అసలు నన్ను ఎదిరించగల కాపరేడు అంటున్నాడు ఆయన. అందుకే వాళ్ళ అద్భుతాన్ని చూశారు. మన జీవితాల్లో కూడా చాలా అద్భుతాలు. అనేక మందికి ఆధిక్యత లేదు. ఒక అద్భుతం చేశాడు కాబట్టి ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. వేల్పులో నీ వంటి వాడు ఎవడయ్యా? ఇక్కడ నివాసం చేస్తున్నావు ప్రభు నూతన నిబంధన ప్రత్యక్షతలో. ఫరో సైన్యం వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడిచిపోయి రక్షించావు. కానీ ఈ దినాన్ని మమ్మల్ని ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా మా అంతరంగంలో నివాసం చేస్తూ రక్షిస్తూనే ఉన్నావు. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? రెండోదిగా చూస్తే పరిశుద్ధతను బట్టి నువ్వు ఎవరంట? మహనీయుడు. మనం అనుకుంటాం ఏదో అబ్రహాము, మోషేను ఇలా పరిశుద్ధుంటే చాలా అనుకుంటాం. కానీ నూతన నిబంధనలు ఏం చెప్తున్నాను? నేను పరిశుద్ధుడను. నువ్వు ఎలా ఉండాలి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులై పిల్లలై మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు. ఒక రోజు వారి జీవితంలో లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా మన జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలి. సమస్త ప్రవర్తన అన్నాడు. నేను పరిశుద్ధుడును, మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాడు. ఆరంభ దినాల్లో రక్షించబడిన తర్వాత మనకు అంత పరిశుద్ధత లేదు. దినాలు గడిచే కొలిది సంఘం ద్వారా పోషింపబడుతున్నామను, వాక్యమే దేవుడిగా ఉన్న ఆయన నూతన నిబంధనల ప్రత్యక్షలో మనం జ్ఞాపకం చేసుకుని అనునిత్యం కూడా తన వాక్యపు వెలుగును మన మీద ప్రకాశింపచేస్తూ నేను పరిశుద్ధుడును, మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేమంట. అలా పరిశుద్ధత లేకుండా నిత్యత్వానికి మనం చేరలేం, గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఇంత ఆధిక్యత? పరిశుద్ధతలో నువ్వెవరు అట? మహనీయుడివయ్యా. చాలాసార్లు మన జీవితంలో మనం వెళుతున్న సందర్భాల్లో గమనిస్తే మనమే పరిశుద్ధత కలిగి ఉంటాం. కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడి వారికి ఒక్కటే మూలము, ఈ అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిగానము చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకుని ఉందునని, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని అని చెప్పుచున్నాడు. పరిశుద్ధపరిచేది ఎవరు? దేవుడు, యేసు ప్రభువు. పరిశుద్ధపరచబడేది ఎవరు చెప్పండి? మనమే. లేఖనాలు సంధించినప్పుడు క్షమాపణలోకి వస్తున్నాం. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఏ పేతురైతే మోషే ఏలియాతో సమానం చేయాలనుకున్నాడో అక్కడ దేవుడు ఒప్పుకోలేదు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను, ఈయన మాట వినమన్నాడు. ఆయన అందరితో ఈక్వల్ చేయలేదు ఆయన. నేను పరిశుద్ధుడను, మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఏ పూర్వ అజ్ఞాన దశలో మనం ఉన్నామో ఆ అజ్ఞాన దశ నుంచి బయటకు రావడానికి ఇక్కడ నివాసం చేస్తున్న ఆయన మనల్ని పరిశుద్ధపరచబడే స్థానంలో మనం జ్ఞాపం చేసుకుని నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండాలని ఆ నిత్యత్వానికి వారసు చేయడానికి. అందుకే చాలాసార్లు మనం సణుగుతాం, గొణుగుతాం. కానీ ఆ పరిశుద్ధతే వేరు. పరిశుద్ధతలు ఎవరంటే ఆయన మహనీయుడు ప్రభ. అనేక ప్రతికూల పరిస్థితులు, చాలాసార్లు ప్రతికూల పరిస్థితులు మనం నోరు కూడా తెరం. ఎంతైనా ప్రతికూల పరిస్థితి వస్తే పరిశుద్ధత నుంచి తొలగిపోతాం. దేవుడు నాకేం చేశాడులే. అందుకే వేలుపుల్లో నీ వంటి వాడెవడయ్యా? పరిశుద్ధతలో నువ్వెవరు? మహనీయుడు. అద్భుతం చూసిన తర్వాత చెప్తున్నారు అన్నమాట. పరిశుద్ధతలో నువ్వెవరంట? మహనీయుడివి. మూడోది చూస్తే ఏముంది చూడండి అక్కడ. స్తుతి కీర్తనలు బట్టి ఆయన ఎవరంటే ఆయన పూజ్యుడు. స్తుతి అంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు? ఆ కీర్తనలు బట్టి ఆయన ఎవరు? పూజ్యుడు. ఆయన ఏమై ఉన్నాడు? ప్రభా, లోకమనే దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించావు. భయంకరమైన స్థితి ప్రభా, నీ రక్త ప్రోష్ణం కింద తీసుకొచ్చావు. మమ్మల్ని పరిశుద్ధపరచబడ చేస్తున్నావు, నిత్యత్వానికి వారసులు చేస్తున్నావు.
నువ్వు మా జీవితాల్లో ఏమై ఉన్నావో క్షుణ్ణంగా కనపడుతుంది మనకి ఒక రక్షకుడిగా. చాలాసార్లు ఆయన పోలి ఉండి కూడా మనం ఆక్షేపించిన వారంగా ఉన్నాం. స్తుతి కీర్తనలు బట్టి ఏంటి? పూజ్యుడు. లోకమంతా ప్రభు ఇప్పుడు భయంకరమైన తెగులుతో ఉండగా నన్ను కూడా కాపుదల భద్రత అనుగ్రహించాను. తెగులు నీ గుడారమును సమీపించుతున్నావు. ఆ లేఖన భాగంలో ఇవాళ కళ్ళారా చూస్తున్నావయ్యా ప్రభు. అందుకే ఈ స్తుతి కీర్తనలు బట్టి నువ్వెవరు? పూజ్యుడు. 4వదికి చూస్తే ఉంది, అద్భుతములు చేయవాడు. అద్భుతం అంటే అర్థం ఏంటి? లోకంలో మనకన్నా మంచివాళ్ళు ఉన్నారు. మన జీవితంలో ఒక అద్భుతం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోగలం. లోకం అనే దాసత్వాన్ని విడిపించడానికి ఒక అద్భుతాన్ని మన జీవితాల్లో చేశాడు. ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటే వాళ్ళు అర్థమవుతుంది ఎలాంటి అద్భుతం చేశాం. సహజంగా మన జీవితంలో వచ్చిన నష్టము, ఒక ప్రతికూల పరిస్థితి అంతా కూడా అద్భుతమే, లేకపోతే దేవుని తెలుసుకోలేం. అందుకే అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా సణిగారు, తర్వాత ఎలా ఆరాధించారు మనం చూస్తూ ఉంటే ఆరంభ దినాల్లో మన స్థితి కూడా అంతే. ఏ అద్భుతాలు చూసి తలల వంచి నమస్కారం చేశారు. 430 ఏళ్ల దాసత్వాన్ని మర్చిపోలే ప్రభుని అక్కడ ఆరాధించినప్పుడు, మనల్ని కూడా ఇక్కడ సువార్త విని వచ్చినప్పుడు కూడా ప్రభు మనల్ని మర్చిపోలేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం ప్రకటించాడు ఆయన? సువార్త. ఆ మాట విన్నాం మనం. ప్రభు మమ్మల్ని మర్చిపోలేదని ఆరాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన రక్త కడుగుల కిందకు వచ్చాము, క్షమాపణ పొందాము, ప్రభుతో తిరిగి లేచాము, అప్పుడు కూడా అద్భుతంగా మనం దేవుని ఆరాధించాం. కానీ దినాలు గడిచే కొద్ది కొన్ని ప్రతికూల సందర్భాలు, ఇవాళ కూడా ప్రతికూల సందర్భం ఉంది. బయటంతా భయంకరమైన తెగులున్న సందర్భంలో కూడా ఇవాళ మనం పోషిస్తున్నాడు, పవిత్రతలో భద్రపరుస్తున్నాడు. అందుకే వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు ప్రభా? ఎవ్వరూ లేరు ప్రభా. చాలాసార్లు నిన్ను పోలిండుకు నేను ఆక్షేపించేవాడిగా ఉన్నాను, ఆయన అక్కడ నన్ను మర్చిపోలేదు. వేల్పులో నీ వంటి వాడెవడు ప్రభా? గత కొన్ని రోజులుగా ఇంత తెగులు ఉన్నప్పుడు కూడా నా కుటుంబాన్ని భద్రపరిచావు. నా జీవితంలో కూడా ఒక అద్భుతం చేసేవాడిగా ఉన్నా ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా లోకమంతా పరిశుద్ధ నుంచి తొలగిపోతున్నప్పుడు నా కుటుంబంలో కూడా ప్రతి ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థనే కాదు, నీ వాక్యాన్ని ధ్యానించే ఆధిక్యత, పరిశుద్ధతలో కూడా మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకే నిన్ను ఆరాధించి పూజిస్తున్నాను ప్రభా. నువ్వు పరిశుద్ధపరిచేది నువ్వే, పరిశుద్ధపరచబడే జాబితాలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు. వేల్పుల్లో నీ వంటి వాడేవాడయ్యా. పరిశుద్ధుని బట్టి నువ్వెవరివి? మహనీయుడు ప్రభా. అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు? నా జీవితంలో అనేక అద్భుతాలు చేసావు ప్రభా. అనేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా నాకు చాలా దేవుడుగా ఉంటున్నావు. అందుకే వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? మీరు బైబిల్ అంతా చూస్తే ఒక మానవుడు ప్రకటన గ్రంథం చూస్తే వేల్పుల్లో నీ వంటి వాడెవడు? నువ్వు మానవుడికి ఏది దాచిపెట్టలేదు ప్రభా, సమస్తాన్ని బోధించావు. రేపు భవిష్యత్తులో కూడా ఎలా ఉండబోతుందో కూడా మా గమనాన్ని తీసుకొస్తూ మమ్మల్ని భద్రపరుస్తున్నావే. వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? ఎన్ని మాటలు పెట్టి మనం ఆరాధించినా కూడా మనం ఎవరము? రుణస్థలమే. నూతన నిబంధనలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవహాఫలము అర్పించదు. కాబట్టి ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ఆయన నామమును ఏం చేయాలి? ఒప్పుకొనుచు జీవహాఫలాన్ని అర్పించాలి. నామం అంటే వ్యక్తిత్వం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు తీసుకున్న లేఖన భాగాలు చూస్తే ఎక్కడైతే మోషే ఇశ్రాయేలు ప్రజల మీద అద్భుత సూచక్రియలు చేసినప్పుడు వాళ్ళ తలల వంచి ఎలా అయితే నమస్కారం చేశారో, ఒక సువార్త విన్నప్పుడు కూడా మనం కూడా అంతే తలల వంచి ఏం చేసాం? నమస్కారం చేశాం. రక్షించుకున్న ఆరంభ దినాల్లో బాప్తిసం సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ రక్షణ యొక్క విలువ, ఆ రక్తం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు గొప్పగా స్తుతించాం. కానీ చాలాసార్లు మనం చూస్తే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఏదో మనకి సొంత విషయంలో మనకు జరగని ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు అనేక సార్లు మనం కూడా ఏం చేయాలి? నోరెత్తి స్తుతించలేదు దేవుణ్ణి. అలాంటి సందర్భంలో కూడా మన జీవితాలు ఏం చేశాడు? ఒక అద్భుతాన్ని చేశాడు. ఏం చేశాడు? అందుకే వేల్పుల్లో నీ వంటి వాడేవాడు. ఆయన ఒక నామం, వ్యక్తిత్వం. లోకమంతా ఇంత భయంకరమైన తెగులతో వెళ్ళిపోతున్నప్పుడు కూడా మన గృహాల్లో ఉండి మనకు కాపుదలకు అనుగ్రహిస్తూ పరిశుద్ధతలో జ్ఞాపం చేసుకున్నాడే, అది ఆయనకు వ్యక్తిత్వం. వేల్పుల్లో నీ వంటి వాడేవాడు? పరిశుద్ధతను బట్టి నువ్వెవరు ప్రభా? మహనీయుడు. దినాలు గడిచేది కొద్ది నన్ను పరిశుద్ధలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చు. నా సమస్త ప్రవర్తనలు ఎందుకు కూడా ప్రభ నీ పరిశుద్ధత కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్న విధానాన్ని కూడా ప్రభ నేను ఆరాధించి పూజిస్తున్నాను. అద్భుతములు చేయవాడు. నా జీవితంలో కూడా అద్భుతాలు చేసావు ప్రభ. స్తుతి కీర్తనలు బట్టి నువ్వు ఎవరివి? పూజ్యుడు. నువ్వేమై ఉన్నావు లేఖనద్ర, అందుకు నువ్వు పూజ్యుడు, అర్హుడు ప్రభ. అందును బట్టి కూడా నేనేం చేస్తున్నాను? ఆరాధించి పూజిస్తున్నాను.
యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. జాగ్రత్తగా గమనించండి. నూతన నిబంధన ప్రత్యక్షలో త్రియేక దేవుడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు. ఆరాధనలకు వెళ్ళక ముందే దయచేసి ఈ లైవ్లో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా మొట్టమొదటి మీరు ఆరాధనలకు వెళ్ళక ముందు క్షమాపణలోకి రండి. ప్రభా, నా మాట తలంపులు నీకు అంగీకారంగా లేవు, శుద్ధీకరించమని. ఎప్పుడైతే మనస్సాక్షికి శుద్ధీకరించబడుతుందో తెరుచుకున్నప్పుడు ఇక్కడున్న త్రియేక దేవుడు మన ఆరాధనతో ఏకీభవించడమే ఆత్మతో. సాధారణంగా మనం చూస్తే సత్యమైన మాటలే ఉంటాయి. మరి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వాళ్ళు కూడా వారి లేఖనానుసారంగా ఆరాధించాలని ప్రభు పేరిట మేము కోరుచున్నాం. ఆరాధనలకు వెళ్ళక ముందు ఒక చరణం పాడుకుందాం. పాట సంఖ్య 102. పల్లవి మొదటి 2 చరణాలు పాడుకుందాం. పల్లవి మొదటి 2 చరణాలు. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పించును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, అద్భుత కరుణ ఆలోచన, ఆచర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుణ ఆలోచన, ఆచర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించేదన్, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించేదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్, హర్షింతును నే పాడేదను నా ప్రభువా, నమస్కరించి ఆరాధింతున్, హర్షింతును నే పాడేదను నా ప్రభువా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, విరిగి నలిగిన
ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. దయచేసి గమనించండి, ఒక సహోదరుడు సహోదరి క్లుప్తంగా 10 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది. దయచేసి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వాళ్ళు కూడా వారి గృహాలన్నీ కూడా ఆరాధించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దయచేసి సమయాన్ని పోనిద్దండి, ఆరాధించి